జగన్ మీద ద్వేషంతో మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట, దాని శక్తి, ఆ ఆలయానికి సంబంధించినటువంటి ప్రత్యేక వ్యవస్థ గురించి మనకి మనం చిన్నబుచ్చుకుంటున్నామో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు అదే ఎవరు మరి ఆయనకి చెప్పారో తెలియదు చంద్రబాబు గారికి. స్వర్ణ దేవాలయ చట్టాన్ని చెక్ చేసి రావాలట. స్వర్ణ దేవాలయం ఏమన్నా మనకంటే స్పెషల్‌గా ఉంటుందా? నేనెళ్ళాను పంజాబ్‌లో, అమృత్సర్‌లో. ఇక్కడ జగను అన్యమతస్థుడు కాబట్టి గుళ్ళోకొచ్చేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి. ప్రతిసారి ఇవ్వాలని లేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఒకసారి ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఇస్తే సరిపోతుంది. ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే డిక్లరేషన్ ఇచ్చేసారు, అయిపోయింది. కుటుంబానికి డిక్లరేషన్ అప్పుడు అయిపోయింది. లేదు అట్లా కాదు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు చేయాలన్న చట్టం తీసుకురండి, మార్చుకురండి, దాంట్లో తప్పేం లేదు. జగన్ ఇప్పటికి ఆ కొండ మీద పట్టు వస్త్రాలు సమర్పించేశాడు, అయిపోయింది. ఇప్పుడు ప్రత్యేకించి అతన్ని రానివ్వకూడదు అనుకుంటున్నాం. ఆ రాజకీయం ఏదో చేసుకోండి, కానీ దానికి వెంకన్నని వాడుకోవద్దు. పంజాబ్ అమృత్సర్లోకి వెళ్తే ఎక్కడైనా డిక్లరేషన్ ఉందా? నేను హిందువుని, అదే ఆలయం సిక్కుల ఆలయం, మమ్మల్ని ఎవడు డిక్లరేషన్ అడగలేదే. నేను అమృత్సర్ స్వర్ణ దేవాలయానికి వెళ్ళాను. ఆ గుడి ప్రత్యేకత ఆ గుడి, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం స్థాయితో పోల్చుకోకూడదు దాన్ని. అమృత్సర్ స్వర్ణ దేవాలయానికి వెళ్ళగానే మనం చెప్పులు ఇప్పేటప్పుడు ఎగబడి తీసుకుంటారు తెలుసా వాళ్ళు చెప్పులు. మనం ఇప్పిన చెప్పుల్ని వాళ్ళు ఎంతో భక్తితో ఆ చెప్పుల్ని తీసుకుని మనం ఇక్కడ చెప్పులు మనమే తీసి ఆ పైన పెడతాం, ఆ తర్వాత వాళ్ళు లోపల పెట్టుకుంటారు. వాళ్ళు అట్లా కాదు. అక్కడ మనం కాలు ఇట్లాగే వదిలిపెట్టగానే దన్మని వాళ్ళు తీసుకుని మొత్తం క్లీన్ చేస్తారు. వాళ్ళు ఆ మట్టిని కొంచెం నెత్తిని వేసుకుంటారు వాళ్ళు. అంటే అది అంత పవిత్రంగా భావిస్తారు ఎదుటి వాళ్ళకి, అక్కడికి వచ్చినటువంటి భక్తులకి. అలాంటిది ఉంటుంది అక్కడ. అది దాంతో పాటుగా అక్కడ క్యూ లైన్లకి ఇట్లా టిక్కెట్ల రేట్లు, ఆర్జిత సేవలు ఏముండవు. అందరం క్యూ లైన్లో నుంచి దర్శనం చేసుకోవడమే. వచ్చిన తర్వాత అక్కడ అందరూ నేల మీద కూర్చుంటే అంతంత పెడతారు, ప్రసాదం లాగానే ఉంటుంది. మనకు మళ్ళీ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు క్యూ లైన్లులోనూ భోజనాలు పెడతాము, టిఫిన్లు పెడతాము, పాలిస్తాము, అలాగే మంచినీళ్ళు ఇస్తాము. అలాగే అక్కడ మంచినీళ్ళు, జలప్రసాదాలు ఉన్నాయి, అన్నదానం ఉంది. అసలు వీటికి ఆ గుడికి కంపేరింగే లేదు. ఇంకొకటి, అసలు అక్కడ ఇట్లాంటి సిస్టమే లేదు. ఏది ఎవరు ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళల్లో సిక్కులు ఎంతమంది అండి? ఆ రాష్ట్రం సిక్కులు, లేదా దేశం మొత్తం మీద సిక్కులు. రోజుకి అక్కడ ఆ గుళ్ళో స్వర్ణ దేవాలయంలో దర్శనం చేసుకునేది 50% మంది సిక్కులు ఉంటే 50% మంది ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల వాళ్ళే వెళ్ళేది. ఎందుకని? అక్కడ ఎలాంటి ఇష్యూ లేదు. అమృత్సర్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాఘా బోర్డర్ అయిన చూడడానికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్తారు. మనం కూడా అంతకుముందే నేనైతే వెళ్ళాను కాబట్టి చూశాను కాబట్టి. మరి ఆ చట్టం ఏంది ఇక్కడ తేవడం ఏంది? అక్కడ ఒకప్పుడు స్వర్ణ దేవాలయంలోకి ఉగ్రవాదులు ప్రవేశించినటువంటి సందర్భంలో తీసుకొచ్చిన చట్టం. మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏమన్నా ఉగ్రవాదులు రావచ్చు అని ఉంటుందా, లేకపోతే ఇంకొకళ్ళు ఎదవాళ్ళు రావాలని ఉంటుందా? దాంట్లో ఆటోమేటిక్గా మన దగ్గర బోర్డు అంత సిస్టమేటిక్గా ఉంది అక్కడ. దీన్ని అనవసరమైన కంపారిజన్ ఈ టైంలో. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఇష్యూని బేస్ చేసుకుని టీటీడీ ప్రతిష్టను దిగజార్చుకోవద్దు మనం. టీటీడీ భారతదేశం కాదు, ప్రపంచంలోనే ఆలయాలన్నిటికీ నిర్వహణలో నెంబర్ 1 అది. రోజుకి 1,00,000 మంది స్టిల్ నౌ కొండ మీద ఉంటారు. 2 లక్షల మంది ఉంటారేమో కానీ తగ్గేది ఉండదు. దర్శనానికి వచ్చేవాళ్ళు కానీ దిగేవాళ్ళు కానీ రోజుకి 1,00,000 మంది, రోజుకి 70-80 వేల మందికి భోజనాలు వడ్డిస్తున్నటువంటి సంస్థ. రోజుకి దాదాపుగా 50-60 వేల మంది అక్కడ వివిధ గెస్ట్ హౌసుల్లో కానీ వాటిట్లో కానీ విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వ్యవస్థ ఉంది మన దగ్గర. నిర్వహణలో అద్భుతమైంది. మన ఎంప్లాయీస్ హైలీ క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు. చిన్న చిన్న లోపాలు ఉంటాయి ప్రతి చోట కూడా. ఒక పెద్ద ఫంక్షన్ పెట్టినప్పుడు చిన్న సమస్యలు రావా? దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇది ఉంటే పొలిటికల్ జగన్ ఏమైనా చేసుకోండి, జైల్లో పెడతారా, లోపల వేస్తారా, ఏమైనా చేసుకోండి. కానీ దానికోసం తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం కంటే స్వర్ణ దేవాలయం గొప్పది, తిరుమల తిరుపతి దేవస్థానం చట్టం కంటే స్వర్ణ దేవాలయం చట్టం గొప్పది. ఏం గొప్పతనం ఏం లేదు అక్కడ. టెర్రరిస్ట్ ఇట్లాంటి యాక్టివిటీస్ సంబంధించిన దాంట్లో ఉంటుంది. అది మన దగ్గరే. మనం ఏమైనా టెర్రరిస్టులు అలౌ చేస్తామా? ఎవరినైనా వేసేస్తాం. అనవసరమైనటువంటి టాపిక్స్, అనవసరమైన పాయింట్స్ తీసుకొచ్చి మన దేవదేవుడు ఆయన, ప్రపంచమంతా భక్తితో కొలుస్తాం మనం. అలాంటి దేవదేవుడి ఆలయాన్ని స్వర్ణ దేవాలయం తర్వాత స్థానానికి తీసుకురావద్దు దయచేసి.